10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను గతేడాదితో పోలిస్తే 15 రోజులు ముందుగానే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను త్వరగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా పరీక్షల షెడ్యూల్పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఏడాది ఇంటర్ పరీక్షల ప్రారంభానికి 3 తేదీలను ప్రతిపాదించినట్లు తెలిసింది. పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఈసారి ముందుగానే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గతేడాది కంటే 15 రోజుల ముందుగానే పరీక్షలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా పరీక్షల షెడ్యూల్పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ప్రారంభానికి 3 తేదీలను ప్రతిపాదించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 4వ తేదీలను పరిశీలించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఆ తర్వాత మార్చి 15వ తేదీకి అటు ఇటుగా 10వ తరగతి పరీక్షలను ప్రారంభించే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీలోపు ఇంటర్ 10th వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. మార్చి 1, మార్చి 4వ తేదీలను పరిశీలించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఆ తర్వాత మార్చి 15వ తేదీకి అటు ఇటుగా 10వ తరగతి పరీక్షలను ప్రారంభించే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీలోపు ఇంటర్ 10th వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ను ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4న ముగిశాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10th వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 7 పేపర్లను ప్రవేశపెట్టే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గతేడాది 6 పేపర్లతోనే పరీక్షలను నిర్వహించినప్పటికీ సైన్స్ పరీక్షలో భాగంగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు వేరువేరు ప్రశ్నాపత్రాలను తయారు చేశారు. కానీ విద్యార్థులు ఒకే రోజు 2 పరీక్షలను ఒక ప్రశ్నాపత్రం పూర్తయిన తర్వాత మరొకటి రాశారు. అయితే ఈసారి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు వేరువేరు రోజుల్లో పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్టు తెలిసింది. పరీక్షలను వేరువేరు రోజుల్లో నిర్వహించినా 2 పేపర్లలో వచ్చిన మార్కులను ఒకే సబ్జెక్టుగానే గుర్తిస్తారు. మెమోలో కూడా మార్కుల పట్టిక అదే మాదిరిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.